ఎస్వీఎస్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఏంటి ఇంత ఆల్ ఆఫ్ సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడానికి కారణం? ఆశ్చర్యం లేదు మేడం, మీకు ఆశ్చర్యంగా ఉన్నట్టుగా ఉంది, లేదంటే ప్రతిపక్షాలకు ఆశ్చర్యంగా ఉన్నట్టుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారండి. రాష్ట్ర సమస్యల కోసం, రాష్ట్రానికి అభివృద్ధి కోసం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులు కానీ వాటి మీద చర్చించడానికి ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా ప్రధానమంత్రి కానీ కలవడం అనేది సహజం. అది కొద్ది రోజుల్లో ఎన్నికలు వస్తాయి, ఏదైనా పెండింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా సమస్యలు కానీ ఉంటే అవన్నీ పరిష్కరించుకోవడానికి వెళ్తారు. ఇప్పుడు మన తెలంగాణలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా కలిసారు కాంగ్రెస్ పార్టీ వారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత మాత్రాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని కలవకూడదని ఏమన్నా ఉందా? కలిశారు కదా. ఎందుకోసం వెళ్ళారు? వాడేమన్నా పొత్తుల కోసం వెళ్ళారు భావిస్తున్నారా? మరి వాళ్ళు కూడా ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి గారు వెళ్తారండి. నాకు కొత్త ఏముంది? మీరేదో ఊహించుకుంటారు, ఏదో లేనిపోయినటువంటి ఊహించుకొని భ్రమంలో ఉంటున్నారు. ఎవరు పోయారు? ముందు ఎవరు? వాళ్ళని అడగండి. అసలు ముందు 2 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? చాలా కాలంగా దూతలను పంపించి వాళ్ళ పొత్తులో ఉన్నటువంటి వాళ్ళని పంపించి దూతలు చర్చలు చేపిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళని అడగండి. వాళ్ళు ఎందుకు పోయి అక్కడ టెస్ట్ వేసుకొని కూర్చున్నారు? రాత్రి డిబేట్ మేము కొన్ని ఛానల్స్ చూసాం. కొన్ని ఛానల్స్ లో చూస్తే ఆల్రెడీ మన చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని, అమిత్ షా గారిని కలిసినట్టున్నారు. ఏదో రాత్రికి ఏం జరిగిందా అనేది క్వశ్చన్ మార్కులు పెట్టి ఇవన్నీ కూడా ఏమి జరిగి ఉంటది, ఏం చర్చించుంటారు వాళ్ళు అన్ని క్వశ్చన్లు, ఆన్సర్లు, డౌట్లు, క్వశ్చన్ మార్కులు అన్ని పెట్టారు. సో ఈ విధంగా వాళ్ళే చెప్పుకుంటున్నారు. అంటే మోడీ గారు వాళ్ళకి అవసరమైతే ఏం చెప్తారంటే మమ్మల్ని మోడీ గారు పిలిచారు, మోడీ గారే మమ్మల్ని రమ్మని చెప్పారని కూడా చెప్పుకుంటారు. అసలు పొత్తుల కోసం ఎంపర్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? పొత్తుల కోసం ఎవరు ఎత్తులేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు అడగండి ప్రశ్నలు. వాళ్ళని అడిగేది వాళ్ళని అడుగుతాం. నేను చెప్తాను, దానికి చెప్తాను. మీరు అడిగే క్వశ్చన్ కూడా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పేశాడు, నేను సినిమా సింగిల్ గానే పోతుంది, ఒంటరి గానీ ఎన్నికలకు పోటీ చేస్తున్నాను చెప్పనేసి ఇప్పుడు కాదు ఎప్పుడో పాటు ప్రకటించాడు. ఎన్నో సంవత్సరాల క్రితం ప్రకటించారు, కొత్తగా ప్రకటించలేదు. ఆల్రెడీ మీరే చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ క్యాండిడేట్లు కూడా ఆయన దాదాపు 50% క్యాండిడేట్లు అనౌన్స్ చేసి ఆల్రెడీ ఎన్నికల సమరానికి సిద్ధమని చెప్పనేసి బహిరంగ సభలు కూడా స్టార్ట్ చేశాడు. భీమిల్లో గానీ, దెందులూరులో గానీ జరిగినటువంటి సభలు అయితే ఉన్నాయో ఈ సభలకు వచ్చినటువంటి జన స్పందన, ఆ జనాదరణ చూసి కొన్ని లక్షల మంది తండోపతండాలుగా తరలించి కిక్కిరిచిపోతే మీటింగ్లు, ఆ మీటింగ్ లో ఉన్నటువంటి జనాలకి భయపడి వాళ్ళకందరికి కూడా దడుచుకొని చెమట్లు పట్టి వాళ్ళకి తడిచిపోయినాయి, వాళ్ళకి ప్యాంట్లు, షర్ట్లు అన్ని తడిచిపోయినాయి. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలని చెప్పి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలతో ఉన్నటువంటి పొత్తులు కాకుండా, జనసేనతో కానీ కమ్యూనిస్టుతో ఉండేటువంటి పొత్తులు కాకుండా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలతో పొత్తులు ఎలా కలుపుకోవాలి, ఏ విధంగా పొత్తులు కావాలి, ఎలా కుట్రలు చేయాలి, ఏ విధంగా కుట్రలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని అధికారంలో రావాలంటే వాళ్ళకి అధికారమే పరావధిగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా భావిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు గొప్పదంటే ప్రజల కోసం పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకొని దేవుడిని నమ్ముకున్నాడు చెప్తున్నాడు. ఎస్వీఎస్ రెడ్డి గారు మీరు చెప్పింది ఓకే. అంటే ఏ పార్టీ అయినా ప్రజల్నే నమ్ముకుంటారు, ఏ పార్టీ అయినా ఎన్నికల్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ స్ట్రాటజీలు చేస్తాను. రెడ్డి గారు ఒక నిమిషం మీరు చెప్పేది వినండి. పనులు చేస్తాను, ఓట్లాడతారు కానీ మేము పొత్తులు పెట్టుకుంటున్నాం కాదండి. ఇప్పుడు నిన్నటి నుంచి మేము చెప్పేది, వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము పొత్తులు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ భయపడిపోతుంది, తడుచుకుంటుంది అని వాళ్ళు చెప్పుకుంటారు. పొత్తుల కోసం గురించి డిస్కషన్ చెప్తే ఏ రోజైనా మీరు చూస్తున్నారా? గత ఆ సంవత్సర రోజులుగా కానీ ఏ రోజైనా సరే పొత్తుల గురించి కాకుండా, లేదా ప్రజల సమస్యల గురించి కానీ, లేదా మేము వస్తే చేస్తామని కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇవి చేయలేకపోయాడు నేను చేస్తామని కానీ ఏ రోజు చెప్పినట్టు దాఖలు ఉన్నాయో చెప్పండి. ఆ పరిస్థితే లేదు. వాళ్ళు ఎంతసేపు ఆలోచించి పొత్తులు ఎలా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వలసలే, ఎలా అధికారంలోకి రావాలి, ఈ తప్పితే పొత్తులు ఎత్తులు చర్చ తప్పితే ఇంకా వేరే చర్చ లేదు.